శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మన ఇద్దరం మాట్లాడి చాలా రోజులైపోయింది. ఇన్ని రోజులైనా సరే మన జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం మాత్రం మారట్లా. ఎప్పుడు చూసినా సరే ఆయన ఒకే ఒకటనమాట. జ- ఓకే. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఏ హత్యలు కానీ జరుగుతున్న ఏ మరణాలకు కానీ ఎలాగోలా చంద్రబాబు గారు కనెక్ట్ చేసి చంద్రబాబు గారు ఒక హంతకుడు అని చెప్పాలని ఆయన తాపత్రయం మాత్రం కంటిన్యూ అవుతుంది. అవునవును. కాకపోతే మనం ఒకటిగా చూసుకుంటే సార్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎన్ని హత్యలు ఎన్ని మరణాలు జరిగినాయో చూసుకుంటే నిజంగా దీని అంతటికే ఎవరున్నారన్నది తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్ మనకి వైజాగ్లో గ్యాస్ బ్లో అవుట్ అయ్యి ఒక కంపెనీలో ఎంతమంది చనిపోయారో చూసాం. ఆ రోజు ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇస్తా అన్నారు. అసలు ఎంతమందికి ఇచ్చారో ఏమి ఇచ్చారో మనకి ఈ రోజు దాకా తెలియదు. ఆ తర్వాత మనం చూసాం కరోనా టైంలో ఎంతమంది చనిపోయారు. కరోనా టైంలో అందరికీ నేను ఆరోగ్యశ్రీలో కరోనాను కూడా పెడతానని చెప్పి కరోనా వచ్చిన వాళ్ళకి కూడా కరోనా రాలేదని చెప్పి సరిగ్గా ట్రీట్మెంట్ చేయక ఎన్ని వేల మంది చనిపోయారో మనం ఆంధ్రాలో చూసాం. అలాగే అవునండి. అప్పుడు మనకి డాక్టర్ సుధాకర్ రెడ్డి గారిని ఒక పిచ్చోడు అని చెప్పి రోడ్డు మీదకి లాగి చంపేసిన ఉదంతాలు చూసాం. ఎంతో మంది దళితులు చచ్చిపోయారు, ముస్లింలు చచ్చిపోయారు. వీళ్ళందరూ హత్యల వెనకాల ఎవరున్నారు సార్? ఈ రోజు చూసుకుంటే వృద్ధులకి పెన్షన్లు ఇవ్వద్దన్నారని చెప్పి అదొక అభాండాన్ని తీసుకొచ్చి చంద్రబాబు గారి మీద వేస్తున్నారు. వృద్ధులకి పెన్షన్ ఇవ్వద్దని ఎవరు చెప్పలేదు కదా. అది వాలంటీర్ల చేత ఇవ్వకూడదని చెప్పారు. అది కూడా ఎవరు చెప్పారు? ఈసీ చెప్పారు. దాన్ని జనాల్ని అర్థం కాకుండా దాన్ని చంద్రబాబు చేయించాడని ప్రతి చోట వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు ఒక హంతకుడు 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 అని చెప్తున్నారు. దీనికి స్ట్రాంగ్ రిప్లై తెలుగుదేశం వాళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారు. అసలు ఈ హత్య రాజకీయాల్ని జగన్మోహన్ రెడ్డికి శవాన్ని చూడగానే వచ్చే పూనకాలని మీరు ఎలా చూస్తారు సార్? అంటే మీకు ఇక్కడ శ్రీకాంత్ గారు, జగన్మోహన్ రెడ్డి అలాంటోడే. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఊళ్ళో ఓ పోరంబోకి అది ఉంటాడు. రోజు స్నానం కూడా చేయడు. చాలా గలీజ్గా ఉంటాడు. గడ్డం మాసిపోయి మద్యం సేవిస్తా సిగరెట్లు తాగుతా, కనిపించిన ఆడవాళ్ళు చీరలు చింపేస్తా, అంటే ఇంక పోరంబో కూడా రాడు అన్నట్టుగా తిరుగుతూ ఉంటాడు. ఇంకో ఊళ్ళో, అదే ఊళ్ళో ఇంకొకడు శుభ్రంగా రోజు స్నానం చేసి తలకు నూనె పెట్టుకుని నున్నగా దూకుని దేవుడి తలం పెట్టుకుని బొట్లు పెట్టుకుని పెద్ద మనిషిలా ఉంటాడు. ఇప్పుడు ఈ పోరంబోకోడు ఏదైనా తప్పుడు పని చేసాడు అనుకోండి, ప్రజల్లో పెద్ద చలనం ఉండదు. ఆడు ఎదవాడు అలాగే చేస్తాడు ఆడు. ఈ తల నున్నగా దూకుని బొట్లు పెట్టుకుని వాడు ఏదైనా అమ్మాయితోటి మామూలుగా ఏమ్మా బాగున్నావా ఆనందన్నావా అని మాట్లాడేయడం కూడా ఎవరు చూడకుండా ఇద్దరే ఉన్నప్పుడు దాన్ని తప్పు పడతారు. ఆడు ఆ ఆడలతో మాట్లాడుతున్నాడు, లేదా పక్కన ఎవడన్నా మందు తాగి వాళ్ళు పక్కన కూర్చున్నాడు అనుకున్నాడు తాగకపోయినా, ఇది మందు తాగి ఎత్తున్నాడా, ఇలా చెప్పుకుంటారు. కారణం ఏంటి? ఇక్కడ జనం వాళ్ళని చూసిన అంటే వాళ్ళు ఒక తప్పు కూడా చేయకూడదు అనేటువంటి కోణంలో చూస్తారు. ఇది పోరంబోకి ఏదో అలవాటు అయిపోయింది, ఇది అది వింతే అనేటువంటి డిసైడ్ అయిపోయి ఉంటారు. ఎగ్జాక్ట్ గా ప్రజలు కూడా అలా డిసైడ్ అయిపోతున్నారు. అందుకనే మీకు చంద్రబాబు ఎప్పుడన్నా ఏదైనా వ్యాఖ్య మన ప్రజలను ఉద్దేశించి మంచి మాట మాట్లాడినా కూడా దాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వాళ్ళు వక్రీకరిస్తారు. చిన్న ఎగ్జాంపుల్ ఇటీవల జరిగింది. జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం సప్లై చేస్తా, మద్యం వ్యాపారంలో అతనే ప్రభుత్వం వంక ముసుగేసుకుని అతను వ్యాపారం చేస్తా, డే లైట్ రాబరీ చేస్తుంటే ఈ రక్త పింజర్లకి మెట్ల దగ్గర కట్టల పాములకి చీమ కుట్టినట్లేదు. చంద్రబాబు గారు ఏం చెప్పాడు? ఒరే మీ ఇల్లు ఒళ్ళు గొల్లైపోతున్నారా, మీ పేగులు పుల్లెడిపోతున్నాయి, మీకు నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాను సరసమైన ధరలకు అని చెప్పాడు. ఇదే కదా చెప్పాడు. అందులో తప్పే ఉంది. దాన్ని ఏమంటున్నారు? మద్యం సరఫరా చేస్తావు నువ్వు, మంచి మంచి మద్యం సరఫరా చేస్తావని వాళ్ళు సిగ్గు లేకుండా బరిదెగించి విమర్శ చేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు హయాంలో మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ డిఫరెన్స్ గురించి నేను ముందు చెప్పిన ఉదాహరణకి డిఫరెన్స్ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి వ్యత్యాసం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం అర్థం అవ్వాలి, వాళ్ళ గుణగణాలు, వాళ్ళ క్యారెక్టర్ అర్థం అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో బషీర్బాగ్ లో కాల్పులు జరిగినాయి. విద్యుత్ రేట్ల గురించి, ఆ సంస్కరణలకు వ్యతిరేకంగా. సాధారణంగా ఉద్యమం తీవ్ర రూపం దాల్చినప్పుడు, శాంతి భద్రతలో ఇబ్బంది కలుగుతున్నప్పుడు డెఫినెట్ గా పోలీసు యాక్షన్ ఉంటుంది.
లాఠీ చార్జీలు చేస్తారు, లాఠీ చార్జీలోనే 300 మంది మరణిస్తారు, ఇబ్బంది పడతారు, గాయాల పాలవుతారు. అలాగే కాల్పుల వరకు వెళ్తే డెఫినెట్ గా కొన్ని మరణాలు సంభవిస్తాయి. దాన్ని ఇవాళకే మాట్లాడతారు. దాదాపు అది జరిగి 22 ఏళ్ళు 23 ఏళ్ళు అయిపోతుంది. ఇవాళకే మాట్లాడతారు దాని గురించి. కానీ తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలో ముదిగొండ కాల్పులు కానీ, సోంపేట ప్రభుత్వ హత్యలు కానీ, గంగవరం పోర్టు విషయంలో కానీ, దారకొండలో అన్నలకి విషం కలిపి చంపేసినవి కానీ ఏమి కనపడవు. చర్చల పేరిట పిలిచి వాళ్ళు మట్టుబెట్టిన విధానం కానీ ఒక్కళ్ళు మాట్లాడరు. దాన్ని ఒక ఎత్తుగడగా చూస్తారు. మళ్ళీ అదొక పెద్ద రాజకీయ ఎత్తుగడ. వాళ్ళందరినీ ఇది- పెట్టేశారు అది రాజశేఖర రెడ్డి అని. ఎందుకంటే రాజశేఖర రెడ్డి పక్కనే ఒక ఆత్మ ఒక ప్రేతాత్మ ఉంటుంది. ఆత్మ కేవీపీ రామచంద్రరావు అయితే ప్రేతాత్మ ఉండవిలే అనుకున్నాం. వీళ్ళిద్దరూ కూడా నోట్లో నోరులో వచ్చేలో పొగుడుతాం. ఉమ్. తర్వాత మిగతా వాళ్ళు దాన్ని అందుకుని దాన్ని భజన చేస్తూ ఉంటారు. అంటే భజన చేసినప్పుడు ఒకడు లీడ్ తీసుకుని రాగయుక్తంగా ఓ పాట ఓ పద్యం అందుకోగానే మిగతా వాళ్ళందరూ తాళాలు కొట్టి దాన్ని కోరస్ పాడతారు కదా, సేమ్ అంతే. ఉమ్. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు వీళ్ళ అద్దాల మేడలో ఉన్నట్టు ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాంటి స్వచ్ఛమైన రాజకీయాలు అంటే మిగతా రాజకీయ పార్టీలతో పోల్చుకుంటే రాజకీయ పార్టీ అంటేనే ఒక రకం, అందులో అన్ని రకాల వాళ్ళు చేరిపోతారు. ఇప్పుడు గంగా నది అయినా గోదావరి అయినా పుట్టినప్పుడు చాలా స్వచ్ఛంగా దేవుడు గాడ్స్ గిఫ్ట్, దేవుడు ఇచ్చిన స్టెరిలైజ్డ్ వాటర్ వస్తుంది. తర్వాత అనేక కాలుష్యాలు జారుతాయి వచ్చి. అలాగే రాజకీయ పార్టీల్లో కూడా అది ఆ వాళ్ళలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. దీన్ని ఏం చేస్తారు, వాళ్ళు చేసిన పొరపాట్లు మిగతా పార్టీలతో పోల్చుకుంటే డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీలు అందరూ జాతీయ పార్టీలు ఈ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నిటి కంటే కూడా తెలుగుదేశం పార్టీ మేలు. నేను చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను దీనికి. ఇప్పుడు బీహార్ చూసుకోండి. ఈ రాష్ట్రంలో అరాచకం, దుర్మార్గం, ఆర్థిక లేమి, కుల ఘర్షణలో ఎన్నాటికి పెట్టింది పేరు బీహార్. దౌర్జన్యం, దుర్మార్గం. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ లేకపోతే ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కన్స్ట్రక్షన్ జరిగినా, ఎక్కడ ఏ ప్రాజెక్ట్ వర్క్ జరిగినా, ఇటుక బట్టీల దగ్గర నుంచి ఏ వర్క్ అంటే కార్మికులు, అసంఘటిత కార్మిక రంగం సంబంధించి, నిర్మాణ రంగానికి సంబంధించి ఏ కార్మికులన్నా మీరు అడిగి చూడండి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చెప్తారు. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎందుకు లేరు? కారణం ఏంటంటే ఈ దేశంలో సంస్కరణలు అవటం మొదలుపెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని అందిపుచ్చుకుని మనకి విద్యను అందుబాటులో తెచ్చాడు. డొనేషన్లు కట్టి సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ వృత్తి విద్యల్ని ఈయన అందుబాటులో తెచ్చాడు. మీరు ఈ పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి ఒకటి చెప్పాలన్నాను సార్. ఒకప్పుడు లేబర్ అంటే ఎక్కడికైనా కాంట్రాక్టులకి మన పాలమూరు నుంచి వెళ్ళేవాళ్ళు అనమాట. ఈ రోజు మన ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఒక్క లేబర్ కూడా వెళ్ళట్లా. అది వరకు ఇప్పుడు బీహార్ వాళ్ళు అయితే ఎలా వస్తున్నారో అప్పుడంతా కూడా పాలమూరు లేబర్. ఎప్పుడైతే చంద్రబాబు గారు గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉందో ఆ తర్వాత వచ్చిన రిఫార్మ్స్ వల్ల ఆ పాలమూరు వాళ్ళంతా కూడా వస్తే హైదరాబాద్ లో వర్క్ చేసుకుంటున్నారు, కానీ మిగతా చోట ఎక్కడ కూలికి వెళ్ళలేదు అనమాట. అది చంద్రబాబు గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పు. దాన్ని జనాలు గుర్తించాలి. అన్ఫార్చునేట్ థింగ్. యాక్చువల్ గా దాన్ని లోతుగా అధ్యయనం చేసి మీరు చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్పుకోవడం చేత కాదు. అవును. ఇప్పుడు ఇది కూడా నేను నా ఆలోచనలో వచ్చింది కాదండి. ఎవరో ఒక మిత్రుడు ఒక వాట్సాప్ గ్రూప్ లో పెట్టాడు, ఇలాగ దీన్ని గమనించండి. ఫేస్బుక్ లో ఎక్కడ చూసాను, సోషల్ మీడియాలో. నిజంగా మంచి పాయింట్ ఇది. ఇది ఈ వైపుగా ఎందుకు ఆలోచించరు? నిజమే కదా. మీకు కావాలంటే చూడండి, ఈ వర్కర్స్ ఎవరు మనలో ఉండరు. హోటల్స్ లో కానీ, ఈ నిర్మాణ రంగంలో కానీ అందరూ ఒరిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, బీహార్ నుంచి, ఇలాగ ఉత్తరాది ప్రాంతం నుంచి వస్తారు తప్ప మన వాళ్ళందరూ కూడా కొంచెం మంచి ఉద్యోగాలు చేసుకుని అందరూ చదువుకున్నారు. మినిమం అంటే కనీసం షాపింగ్ మాల్లో 15,000 20,000 ఉద్యోగాలు చేస్తున్నారు. అందుకే ఉపాధి అవకాశాలు లభించినాయి ఈ పెట్టుబడులు రావడం ద్వారా. కాబట్టి ఇది గమనించుకోవాలి. ఇక్కడ రాజశేఖర రెడ్డి పాలసీ ఏంటంటే, అతను 2004 వచ్చిన తర్వాత అసలు ఈ దరిద్రం అంతా అప్పటి నుంచి పట్టుకుంది. మనం మొహమాట లేకుండా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆశ్రిత పక్షపాతం, బంధు ప్రీతి, తనవాడు అనుకున్న వాడికి ఏమైనా దోసిపెట్టేయటం. తనవాడంటే అదేదో చాలా గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు. కాదండి, తన దొంగతనాలు సహకరించేవాడికి. తన కన్నవేత్తంలో గుణపం మంది ఇచ్చాడు అనుకోండి ఎవడన్నా, వాడికి అనమాట వాటా.
అంతేగాని వాడికి కూడా బిస్కెట్లో బిస్కెట్ పడతారు పొట్టం ఇవ్వడానికి. అవును. ఇది చెప్పుకోవడం జాతకాలేదు కాబట్టి అది మ్యాటర్. ఇక్కడ ఏమవుతుందంటే డెఫినెట్ గా వాళ్ళు ఏ చిన్న అవకాశం దొరికినా శవ రాజకీయం అనేటువంటిది వాళ్ళకి అభ్యాసం కూసు విద్య అని దాన్ని పదే 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 వాడతారు. ఇక జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తే అలా అని చనిపోడు. దాన్ని రాజన్న అని ఎక్కడికి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఎంతో మంది వెళ్ళిపోతున్నారు. ఈ దేశం నుంచి ఇందిరాగాంధీ వెళ్ళిపోయింది, పివి నరసింహరావు గారు వెళ్ళిపోయాడు, గాంధీ గారు వెళ్ళిపోయాడు, నెహ్రూ గారు వెళ్ళిపోయాడు, ఎన్టీ రామారావు గారు కూడా వెళ్ళిపోయాడు. అలాగే ఈయన వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ సహజ మరణం పొంది ఇందిరాగాంధీ గారు హత్యకు గురైన రాజీవ్ గాంధీ గారు కూడా హత్యకు గురైన దుర్మార్గానికి మిగతా వాళ్ళు సహజ మరణం పొందారు. ఈయన కూడా తునాతునకలైపోయాడు హెలికాప్టర్లో. వాళ్ళకి ఆ మరణాలు సంభవించినాయి. కొంతమంది సునాయాస మరణం, కొంతమందికి ఆయాస మరణం సంభవించింది. ఈయన కూడా అలాగే వెళ్ళిపోయాడు. దానికి చుక్కల్లోకి ఎక్కేవని ఓ పాటలో సెంటిమెంట్ జనాలందరినీ ఏడ్పి వీళ్ళు రుద్దేశారన్నమాట. అసలు ఒక బ్యాచ్ని తయారు చేసుకున్నాడు అతను. అది ఆ తెలివితేటలు ఉండాల. అంటే తన తర్వాత వారసులకి తను అడ్డగోలుగా దొబ్బేసిన డబ్బులు సంపద కట్టబట్టడమే కాకుండా తన వెనకాల ఒక మాగధ బృందాన్ని తయారు చేసుకుని వాళ్ళందరూ కూడా ఒక కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి దాన్ని కూడా పంపిణీ చేయటం అన్నమాట. అలాగే జగన్మోహన్ రెడ్డికి వస్తే అందరికన్నా బాగా ఏడుపు ముఖంతో ఓదార్పు యాత్ర చేసి ఇప్పుడు ఆ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఏడుతులేదు చూసారా. ఈయన ఓదార్పు యాత్రకి వెళ్ళినప్పుడు ఈయన ముఖం చూస్తే డోకొచ్చేసేలాగా ఉండేది. కానీ అప్పుడు ఏదో జనం ఎగబడి పిచ్చోళ్ళ కింద ఉన్నారు. ప్రతిసారి శవం మీద పుట్టిన పార్టీ, శవాలతో రాజకీయాలు చేసే పార్టీ. ప్రతి ఎలక్షన్ కి ఒక మృతదేహం కావాలంటే ముందు 2014లో వర్కౌట్ అవ్వలేదు, జనాలు వేరే మూడ్ లో ఉన్నారు. అయినా సరే ఇతనికి వేసేసిన వాళ్ళు వేసేసారు. 2019లో అది వర్కౌట్ అయింది, అనేక అంశాలు వర్కౌట్ అయినాయి. 2019కి వచ్చినప్పుడు వాళ్ళ బాబుది కొంచెం పలచబడిందని పని జరగలేదు 2014లో అని వాళ్ళ నాన్నగారు తమ్ముడు వివేకానంద రెడ్డి గారికి రిజర్వేషన్ లేకుండా పైకి పంపించారు. పైగా అత్యంత క్రూరంగా, పాశవికంగా, దుర్మార్గంగా, హేయంగా, జుగుప్సాకరంగా హింసించి మరీ చంపారు. ఇది వాడేడు. మరి ఎన్నికలకి 2024కి ఏం కావాలి? ఆయన 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత సాధారణంగా చాలా మంది సినిమా క్లైమాక్స్ లో విలన్స్ మాస్క్ తీసి పక్క వికటాటాసం చేస్తారు. ఈయన సినిమా ప్రారంభంలోనే మాస్క్ తీసేసి వికటాటహాసం చేస్తా అంటే వికటాటహాసం లోపల చేసుకుంటాడు అన్నమాట, రేస్ కుర్రం సినిమాలో లాగా. మనకు మాత్రం బయటికి ఏడు మోకమే కనపడదు. ప్రజావేది కూలగట్టడం దగ్గర నుంచి నిన్న వృద్ధులకి వృద్ధాప్య పెన్షన్ల దగ్గర వరకు కూడా రాచకం, దుర్మార్గం, అన్యాయం, అసత్య ప్రచారం, వెంటాడటం, అక్రమ కేసులు, దౌర్జన్యం, బాధితుల్ని నిందితులుగా చేయటం, కొంతమంది సైన్యాన్ని తయారు చేసుకుని పోలీసులు, దురదృష్టవశాత్తు పోలీసులు కూడా సిగ్గు లేకుండా అధికారులు కులము, మతము, ప్రాంతము పేరుతో అతనికి బానిసల్లా ఊడిగం చేయటం, రాజ్యాంగము, చట్టం అనేటువంటి దాన్ని రెండాటిని కట్టగట్టి మూల పడేయటం, పైన ఉన్న వాళ్ళు సాకారం చేయటం, పొత్తులు వేరే వాళ్ళతో, పెళ్లి ఒకరితో, కాపురం ఒకరితో చేసే రంకు వ్యవహారం, పైన ఉన్న వాళ్ళు అంటే పైనుంచి కింద వరకు పక్కనోడు, పైనోడు, కిందోడు అందరూ వాళ్ళు సహకరించడం, అనేక అంశాలు కలిసి వచ్చినాయి. ఈ ఎన్నికలు వచ్చేటప్పటికి ఒకటి దూరం అవటం అవుతుంది. పక్కోడు వికెట్ పడిపోయింది, 70,000 మంది ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు, మిడిల్ స్టంప్ ఎగిరిపోయింది. ఏంటంటే 2 ముక్కలు అయిపోయింది. అది అసలు ముక్క కూడా మిగిలలేదు. ఇవాళ నిజాంపేట మున్సిపాలిటీ చైర్మన్ కూడా వెళ్ళిపోతుంది. ఎవరో మిగలరు. ఏంటండి పైన ఉన్న వాళ్ళకేమో రామరసం పలచబడింది, వాళ్ళకి దిక్కులు చూస్తున్నారు, ఏం చేయాలరా బాబు అని. వాళ్ళు పోటీ చేసి స్థానాలన్నీ 400 ఎలా కొడతారనేటువంటి వాళ్ళ సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఇక్కడ కూటమికి తప్పదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఈ నైతిక స్థైర్యం శ్రేణులకి మానసికంగా పై చేయి సాధించడం వరకే బీజేపీ అవసరం, టీడీపీకి కానీ జనసేనకి కానీ. మామూలుగా అయితే అసలు వాళ్ళ అవసరం లేదు. అయినా కూటమి కాబట్టి వాళ్ళు ఎలాగో పొత్తు ధర్మం పాటించుకుంటారు, ఏదో పడతారు. మనం చెప్పాలనుకుంది మాత్రం మన వైఖరి మాత్రం మారదు, నో వే. అయితే ఇక్కడ వీళ్ళకి మళ్ళా ఇప్పుడు సేవలు కావాల్సి వచ్చినాయి. ఈ భూతత్వం పెట్టి వెతికినా కనపడదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ అమ్మ చెల్లెళ్ళు దూరంగా పారిపోయారు. ఆ టైర్లు కూడా చెక్ చేసుకుంటున్నారు. 4 టైర్లు ఒకేసారి పేలిపోతాయేమని చెప్పి 2 కార్లు మారుతున్నారు. కాన్వాయ్లో ఎందుకైనా మంచిదని. ఏంటండి ఇప్పుడు వాళ్ళకి ఎవరిని వేటాడదామని చెప్పేసి అడవిలో సొంగలు కార్చుకుంటా తోడేళ్ళలో తిరుగుతున్నారు వాళ్ళు, ఎవరిని లేపేద్దామని. నిజం ఇది. పైగా
మళ్ళీ వాళ్ళు డౌట్ కూడా ఉంది, ఎవరిని లేపేసినా సింపతి వస్తుందా రాదా అని చెప్పి చూస్తున్నారు. అసలు పక్కన ఉన్న వాళ్ళు కూడా భయం వేస్తుంది, బాబు ఎవడ ఏం చేస్తారా బాబు ఇదంతా. ఏముంది ఇప్పుడు బాబాయ్ మర్డర్ కేసులో ఆయన చంపేసి గుండెపోటని చెప్పగలిగిన బరితెగింపు ఉంది వీళ్ళకి. మళ్ళా వెంటనే ఆ రక్తాన్ని తుడిచి కుట్లేసి కట్లు కట్టి ఆ రక్తంతో తడిసిన చేతులు చంద్రబాబు చొక్కా తమిరాడు. అంటే అంత బరితెగింపు ఉంది, అంత అబద్ధాలు నిర్భయంగా నిర్మోహమాటంగా జంకు గొంకు లేకుండా కన్నార్పకుండా అబద్ధాలు చెప్పగలుగుతున్నారు. నటనా వైదుష్యం చూస్తుంటే బుర్రపాడైపోతుంది. మనం వివేకం అనే సినిమా వచ్చింది, ఆ సినిమా చూస్తే అసలు అదో డాక్యుమెంటరీ, సిబిఐ షార్ట్ షీట్ కి ఆధారంగా సినిమా తీస్తామని చెప్పారు, ప్రకటించారు, డిస్క్లైమర్ ఇచ్చారు. వాళ్ళు పేర్లు పెట్టి దమ్ముగా భలే తీశారన్నాడు. అసలు కళ్ళగట్టినట్టు. సునీత గారు ఏమందంటే, ఇంతకన్నా ఆ సినిమా నేను చూశాను, ఇంతకన్నా దారుణంగా ఉంది బాబాయ్ ఉంది. నిజమే, కూతురికి తన తండ్రి అలాంటి దుర్మార్గమైన హత్య జరిగితే, అంత హింసించబడితే కొట్టి అతని చేత లెటర్ రాయించారంటే ఏ రేంజ్ లో హింసించుంటారు చెప్పండి. ఇలాగా వాళ్ళు ఇప్పుడు వెతుకుతున్నారు ఎవరు దొరుకుతారండి. వాళ్ళకి ఈ ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లని ఎన్నికల విధులకు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమాల్లో పాల్గొకూడదు అనేటువంటి ఆదేశాలు ఇచ్చి, పెన్షన్లు మాత్రం 1వ తారీఖునే మీరు ఇదివరకు ఎలాగ అందించారో అలాగే అందించాలి అని చెప్పి ఆదేశాలు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు వాడుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దాన్ని బేఖాతరు చేసిన సిఎస్ ఈ వృద్ధుల మరణానికి ప్రథమ ముద్దాయి. అతన్ని ఆ రకంగా ఒత్తిడి చేసిన ప్రభుత్వ అధినేతలు ఆపద్ధర్మమైనా సరే వాళ్ళు 2వ ముద్దాయిలు. దీన్ని రెచ్చగొట్టడానికి చూసిన జోగి రమేష్ లాంటి వందిమాగత బృందం ఈ దొడ్డుపాళెం బ్యాచ్ 3వ ముద్దాయిలు. కాబట్టి వీళ్ళు రాబందులు కూడా చూస్తూ ఉంటాయి, ఎక్కడ మృత కళేబరం దొరుకుతుందో ఆ కళేబరం, ఒక మృత కళేబరం దొరికితే కొన్నాళ్ళ పాటు ఆహారం అంటే. ఇప్పుడు రాబందులు అంతరించిపోయినరా ఏటా అనుకుంటే అవన్నీ కూడా ఇళ్లలో పుట్టినాయి అనమాట. వీళ్ళే రాబందులు, పూర్వజన్మలు వీళ్ళందరూ రాబందులు. మృత కళేబరాల మీద, ఆ మృతదేహాల మీద బతికిన ఈ వీళ్ళు మళ్ళా మృతదేహాల కోసం చూడడంలో ఆశ్చర్యం లేదండి. ఇప్పుడు ఈ వృద్ధులు ఎంత దారుణం అంటే, మీలా కుర్రోళ్ళు, ఫిట్నెస్ ఉన్నవాళ్ళు, 30-40 సంవత్సరాలు ఇప్పుడున్న ఎండలకి బయటకు వస్తే అసలు ఆడు ఇంటికి వెళ్ళి శ్వాస వచ్చి పడిపోకుండా ఇంటికి వెళ్ళలేకపోతున్నాడు. పెదాలు, గొంతుగా, నోరు, నాలుక తడేరిపోతుంది. చాలా దారుణంగా ఉంది హ్యూమిడిటీ ఇక్కడ, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 85 ఏళ్ళు, 90 ఏళ్ళు ఉన్న వాళ్ళని, మానవత్వం, మనిషి జన్మెత్తిన వాడు ఎవడన్నా కానీ సచివాలయం దగ్గరికి వచ్చి తీసుకోమని చెప్తారండి. ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వయో వృద్ధులు, ఇంటి నుంచి బయటికి రాలేని వాళ్ళు, నిస్సహాయాలుకి మీరే తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పారు. సచివాలయం సిబ్బంది లేరా? టీచర్లు నువ్వు వైన్ షాపుల దగ్గర నియమించలేదా? రెవెన్యూ సిబ్బందిని సినిమా థియేటర్ల దగ్గర కాపలా పెట్టలేదా? వాళ్ళు కూడా సిగ్గు లేకుండా వెళ్ళేట్లండి, అది వేరే కదా. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చేస్తున్న శవ రాజకీయాలు కూడా తప్పు అని చెప్పి కలెక్టర్ గారే చెప్పారు. ఎందుకంటే ఒక ఆవిడ పెన్షన్ తీసుకోవడానికి వస్తా చనిపోయిందని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు విపరీతంగా ప్రచారం చేశారు. ఆ కలెక్టర్ గారు వచ్చి చెప్పారు, ఆమె పెన్షన్ తీసుకోవడానికి వెళ్తా చనిపోలేదు, ఆమె వేరే పనిలో చనిపోయింది, ఆమెకి పెన్షన్ కి సంబంధం లేదు అని. సో ఎక్కడ శవం కనపడినా సరే దానికి పెన్షన్ లింక్ చేసి ఒక నీచ రాజకీయం అయితే ఆడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇప్పుడు అనివార్యంగా అధికారులు శవ రాజకీయానికి అడ్డుకట్టేయాలి. మామూలుగా ఇది వరకు నోరు మూసుకుని ఉండేవారు, ఇప్పుడు లేదనుకోండి వాళ్ళ నెత్తిమీద వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అలాగా చేస్తుంటే కలెక్టర్ నువ్వేం పీకుతున్నావు అని అడుగుతారు కదా. అందుకని చచ్చినట్టు వాళ్ళు ఖండించాలి, బయటికి రావాలి. ఇదంతా కాదురా బాబు, వీళ్ళు దుర్మార్గం, రాజకీయాలు చేస్తున్నారు, శవ రాజకీయం చేస్తున్నారు, చచ్చినట్టు వాళ్ళే చెప్పాలి. తెలుగుదేశం వాళ్ళు మీరు అడ్డుకోలేదన్నారు, ఖచ్చితంగా అడ్డుకున్నారో. దీన్ని వాళ్ళు కనీసం మంచినీళ్ళు ఇచ్చారు, భోజనం పెట్టారు, వాళ్ళందరినీ వాళ్ళకి శుశ్రూషలు కూడా చేస్తున్నారు. వీళ్ళు అంత అడ్డగోలుగా ఇంకా కొంతమంది అధికారులు వాళ్ళందరినీ, ఇప్పుడు మొన్న ఒక బాల్కి 9 వికెట్లు తీశారు, మళ్ళా తీస్తారు. నేను ముందే చెప్పాను, మన ఛానల్లో చెప్పాను, ఇది దండుపాళెం బ్యాచ్ అందరినీ లేపేస్తారు. ఒక కొండవీటి సింహం, ఈ కొండవీటికి సింహాన్ని రా అన్నవాడు వస్తాడని చెప్పాను. రేపు 13వ తారీఖు తర్వాత ఆయన ఏదైనా బయటకు వచ్చింది అనుకోండి, ఆయన ఫ్రీ అయ్యాడు అనుకోండి, అతను డీజీపీ అయితే కనుక, అతను కానీ డీజీపీ అయితే సినిమాలో చెప్తాడు, ఒక్కడు ఉంటాడు ఎప్పుడోకప్పుడు ఒకడు వస్తాడని చెప్తాడు దూకుడు సినిమాలో. అలాగా ఆ ఒక్కడో యూనిఫామ్ వేసుకుని ఆ సీట్లో కూర్చుంటే ఎలక్షన్ అయిపోయినట్టే. ఎన్నికల కంటే ముందే ఫలితాలు వస్తాయి. వాళ్ళు 300 మంది నామినేషన్లు అయ్యారు, వాళ్ళందరూ శ్రీలంక వెళ్ళిపోయి పేకాడుకుంటారు కూర్చుని, ఎలక్షన్ అయిన తర్వాత వస్తారు. వీళ్ళు ఫోన్లు చేస్తే ఫోన్ గడేస్తారు, ఇంటికి వెళ్తే మా నాన్నగారు తెలియట్లేదని, ఎక్కడ ఉన్నారో మాకు దొరకట్లేదని చెప్తారు.
ఇంకా గట్టిగా మాట్లాడితే మేమే వద్దన్నామండి, మాకు ఎందుకండి ఏదో రాజకీయాలు అని చెప్తారు. ఎంత సింపుల్ గా తేలిపోద్ది ఎలక్షన్. ఒక్కడినే, ఆ ఒక్కడిని డీజీపీకి ఎత్తే చాలు. కాబట్టి వీళ్ళ ఈ శవ రాజకీయాలు వాళ్ళకి అభ్యాసం. వాళ్ళు ఎక్కడ దొరుకుతుందా అని అలా చూస్తూ ఉంటారు. పైగా మీకు వాళ్ళ మనస్తత్వాలు అలాంటి అండి. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎలాంటిదంటే, అధికారం కావాలి, పెత్తనం కావాలి, సంపద కావాలి, దురహంకారం ఉంది, తనంతటి వాడు లేడనుకుంటాడు, తనను తాను దైవాంశ సంభూతుడిగా భావించుకుంటాడు ఆయన. అవన్నీ రివర్స్ అవుతున్నప్పుడు రేపు అధికారం కోల్పోయిన తర్వాత నేను విపరీత పరిణామాలు చూస్తున్నాను. ఆయన బయటికి ప్రపంచాన్ని ముఖం చూపించాడు, అసలు అసెంబ్లీకి రాడు. ఒకవేళ గెలిచే అవకాశం లేదంటున్నారు ఆయన, ఒకవేళ గెలిచినా కానీ అసెంబ్లీకి రాడు. ఇది జరగబోయేది. చాలా మంది భయపడుతున్నట్టుగా ఇప్పుడు లోకేష్ గారు జూమ్ కాల్లో ఆటో వాళ్ళు ఏదో బాధపడుతున్నారండి, అలాగే డెఫినెట్ గా నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు బస్సులు ఫ్రీ అంటే ఆటో వాళ్ళు దెబ్బడిపోద్ది. బస్సుల్లో ఒక బస్సులో 48 మంది ప్రయాణం చేస్తారు. ఒక ఆటో ఎంతమంది నడుపుతారు? అతని కుటుంబం ఎంత ఉంటుంది? 4 ఉంటారు. ఏది లాభసాటి? ఎన్నికల రాజకీయంగానే చూడండి. ఇప్పుడు 18 ఏళ్ళు ఎంతో వస్తూ ఉంటుంది, కుటుంబానికి అన్ని రకాల పథకాలు వస్తూ ఉంటాయి. ఈ ప్రపంచం ఏమైపోయినా పర్లేదు, మనకు వస్తున్నాయి కదా అనుకునే వాళ్ళు డెఫినెట్ గా ఉంటారు. అలాంటి వాళ్ళు 30% ఉంటారు. ఇది ఏదో పెద్ద బ్రహ్మాండం భూతం అన్నట్టుగా మిగతా వాళ్ళు మొరాలిటీని దెబ్బతీసే ప్రయత్నాలు ఎవడు చేసిన తప్పే. వీలైతే మీకు ఆటో డ్రైవర్ మీకు ఇలా చెప్పాడనుకో, మరి నీకు 10,000 ఇస్తున్నాడు, 30,000 అవుతున్నాడు, మీరు నష్టపోతాయి కనుక డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు అలా వదిలేయడు. మీకు ట్యాక్సులు తీసేయటం, పోలీసులు వేధింపు నుంచి మిమ్మల్ని బయట పెడతాడు. మీరు కూడా చాలా జాగ్రత్తగా రెక్లెస్ గా ఉండకుండా, జుట్టు తలగట్ట శుభ్రంగా తూకుని రోడ్డు ఎదవల్లా ఉండకుండా మంచిగా ఉండండి రా బాబు అని చెప్తాడు. ఆడపిల్లలు గట్ట అలా కాదండి. ఇప్పుడు ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా, గంజా బ్యాచ్ లో కలవకుండా మీరు పద్ధతిగా అందంగా మీరు ఉపాధిని మీరు ఎందుకు చేసుకోకూడదు? గతంలో ఆటోలు బాగా బతకలేదు, వాళ్ళు మీటర్ వేసుకుని అందంగా చేసుకోలేదా? ఆటోలు వచ్చినప్పుడు రిక్షా కార్మికులందరూ అబాస్ పాలవల వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డా. ఈ పరిణామ క్రమంలో కొన్ని రకాల ఒక మార్పు వచ్చినప్పుడు ముందు వ్యతిరేకిస్తారు, తర్వాత విమర్శిస్తారు, చచ్చినట్టు ఫాలో అవుతారు నెక్స్ట్ స్టేజ్ లో. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు, నేను చెప్పేది అదే, వాళ్ళు భయాలని వీడాలి. తెలుగుదేశం సానుభూతి పరులు కానీ, తెలుగుదేశం ఫాలోవర్స్ కానీ, పార్టీ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ మొట్టమొదట భయాన్ని వీడాలి. జగన్ అంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఫ్రీ బస్ అంటే ఆటో వాళ్ళు వ్యతిరేకం అయిపోతున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక పాలసీలో, మద్యం పాలసీలో లక్షలాది కుటుంబాలకు గుండు కోతకే డబ్బులు, ఇల్లు ఒళ్ళు గొల్ల చేస్తుంటే అతనికి ఎంత మైనస్ రావాలి? ఇది మొట్టమొదటిగా మైండ్ సెట్ మారాల వీళ్ళందరిదేని. ఇది గమనించండి. మీకు ఇక ఈ శవరాజకీయం అనేటువంటిది వాళ్ళు మానరండి. రేపు ఎన్నికల లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏదో స్టేజ్ మీద కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయి అతను సెలైన్ ఎక్కించుకుంటా బులెటిన్ రిలీజ్ చేస్తే ఆఖరి ప్రయత్నం చేస్తాడు, లేదా ఎవడో తోసేసినట్టు చూపించుకుంటాడు. ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ వాటికి సిద్ధపడి ఆ డ్రామా చూడాలి. నేను వాళ్ళు ఎంతటి మంచినట్లు చెప్తాను వినండి, ఒక చిన్న ముక్క చెప్పేసి ముగిద్దాం. వివేకం సినిమాలో వాళ్ళు యాస్టీజ్ గా అక్కడ ఏం జరిగిందో సిబిఐ షార్ట్ షీట్ ప్రకారం అకార్డింగ్ టు దస్తగిరి చెప్పారు మొత్తం అంతా. అప్పుడు కొన్ని దృశ్యాలు మళ్ళీ అప్పుడు మనం మర్చిపోయిన దృశ్యాలు మళ్ళీ ఇందులో చూపించారు. మళ్ళీ ఆ పాత దృశ్యాలు రెండు కలిపి అటాచ్ చేసి చూపించారు. గుండెపోటు వచ్చిందని చాలా విషాదవదనంతో విజయసాయి రెడ్డి వచ్చి వైఎస్ వివేకానంద రెడ్డి గారికి గుండెపోటు ఇచ్చి మరణించారని ఎలా చెప్పాడండి? అది తెలియదా అది గొడ్డలపోటు అని? ఆ పక్కన నిలబడి ఉన్నాడు ఎవరు, అవినాష్ రెడ్డి. ఆ రక్తం తుడిపించి కుట్లేయించి కొట్లు గట్టి దగ్గరుండి దాన్ని మాఫీ చేద్దామని చూసినాడు. కఫిన్ బాక్స్ అది తెప్పించేసి గవక్కన పెట్టేసి పువ్వులు అయి పెట్టేసి 3 కంటి తెలియకుండా తోసేద్దాం అనుకున్నవాడు. వాళ్ళ మొఖాలు చూస్తే మీరు ఎంత అమాయకంగా పెట్టారండి, ఏమి తెలియనట్టు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా బాబాయిని ఇలా చంపారు, అలా చంపారు, గొడ్డలు ఇచ్చుకున్నారికి 5 సార్లు కొట్టారు, ఇలా లాక్కొచ్చి కొట్టారని చెప్పారు. కొట్టారు లేదా? చెప్పాడు లేదా? అంటే అప్పుడు తర్వాత మృతదేహం దగ్గర కూడా మరి నవ్వుతున్నాడు ఎడుతున్నాడు తెలియకుండా నవ్వుతూ కూర్చున్నాడు. మీరు గమనించారా? నవ్వుతాడు అతను. ఎక్కడన్నా విషాదాల దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు. మరి ఎందుకో నాకు తెలియదు. అది ఫేస్ డిఫెక్ట్ ఏమో సార్, ఎక్కడికి వెళ్ళినా అలా కనపడతా ఉంటది. అదే ఇలా ఇవన్నీ చూసినారు. నాకు ఏమనిపించింది అంటే, నేను అనేక చోట్ల చెప్పాను, మళ్ళీ మీ దగ్గర కూడా చెప్పాలనిపించింది నాకు, మీ వీక్షకులు కూడా. వాళ్ళ నటన ముందు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు ఎందుకు పనికిరారు? నటరత్నలో, పద్మశ్రీలు, పద్మ విభూషణలో
మెగాస్టార్లు, పవర్ స్టార్లు, సూపర్ స్టార్లు, రేజింగ్ స్టార్లు, ఫ్లవర్ స్టార్లు ఎవడో పనిచేయడు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో అత్యున్నత పురస్కారం ఆస్కార్. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఈ సందర్భం ఎప్పుడు వచ్చినా వాళ్ళ నటనకి అగ్రతాంబూలం ఇచ్చి ఆస్కార్ వాళ్ళు ఏం చేయాలంటే 5 సంవత్సరాలు ఎవరెవరికి ఇచ్చినా కానీ అవన్నీ రద్దు చేసి మొత్తం వాళ్ళ దగ్గర నుంచి అవార్డులు తీసేసుకుని వీళ్ళకి ఇచ్చి, మీకు మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలు కూడా మీకే ఇది 10 సంవత్సరాలు బట్టి మేము ఆస్కార్ అవార్డులు ఎవరికి ప్రకటించాం, మీరు ఈ 5 సంవత్సరాలు మీరు నటించిన నటనా కౌశల్యానికి మేము ఫిదా అవుతున్నాం, మూర్ఛపోతున్నాం అని చెప్పాలి ఈ నటనకి. లైఫ్ టైం ఆస్కార్ ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే శవం అంటే ఇష్టం వాళ్ళకి. శవం దగ్గర కూర్చోవడం, ఏడుపు మొగలు ముసుగులు వేసి కూర్చోవడం వాళ్ళకి ఇష్టం. దాని మీద ఓట్లు దండుకోవడం అనేటువంటి వాళ్ళకి అభ్యాసం అయిపోయింది. ప్రజలు ఇది తెలుసుకున్నారు, వెగట పుట్టింది, వీళ్ళని చూస్తే అందుకుని అసహించుకుంటున్నారు. ఆనందం తాగినట్టు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ముఖం చూస్తుంటే. మీరు అందరూ అనుకుంటున్నారు అతను ఏదో చెప్తాడు, మాయ చేస్తాడు, అబద్ధాలు ఆడితే ఏమీ నమ్మట్లేదు, అందరూ చూసి నవ్వుకుంటున్నారు, లేదంటే చీ అనుకుని పోతున్నారు. మీరు చూడండి కావాలితే వీళ్ళు అనుకున్నట్టుగా తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, వాళ్ళ అభిమానులు, సానుభూతి పరులు భయపడినట్టు ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గోయింగ్ టు బి డిజాస్టర్. సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుంది. రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ఆచూకీ ఆనవాళ్ళు ఉండదు ఆ పార్టీ. చూసుకోండి. కేసీఆర్ గారి నుంచి అలాగే అనుకున్నారు, ఓరు బాబు అతను ఎదుటి చేస్తాడు, ఎలాగైనా వచ్చేస్తాడు. ఈ పిరికి మంది పోసి పిరికోళ్ళు దద్దమ్మలు ఉంటారు కొంతమంది, వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు ఒక పండు కుళ్ళిపోతే మిగతా పళ్ళుకు అంటుకుంటుంది ఆ కుళ్ళు. ఇలాంటి దద్దమ్మలో పిరికి వాళ్ళ వల్ల ధైర్యంగా ఉన్న వాళ్ళు కూడా వెనకడుగు వేస్తారు. మళ్ళీ ఆడే వచ్చేస్తాడు అనగానే ధైర్యంగా దమ్ముగా మాట్లాడేవాడు జగన్ దొంగ అని చెప్పేవాడికి భయం వేస్తుంది. వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే నిజాలు చెప్పేవాడికి భయం వేస్తుంది. నీ భయాన్ని నీలో దాచుకో. ఒకవేళ నిజంగా నువ్వు అబ్జర్వ్ చేసిన పొరపాటు ఏమన్నా ఉంటే వాళ్ళ చెవిలో చెప్పందంగా వెళ్ళి నీకు ఏదో ఒక లూప్ లైన్ దొరుకుతుంది, ఎవడో ఒకటి పట్టుకో. అంతేగాని నువ్వేదో పెద్ద గొప్పగా ఫీల్ అయిపోయి అతి విశ్వాసం వద్దు, కానీ ఆత్మవిశ్వాసం ఉండాలి కదా, ఖచ్చితంగా ఉండాలి ఆత్మవిశ్వాసం. ఇది ఆఖరి పోరాటం, చావో రేవో తేల్చుకోవాల్సింది. ఇలాంటి పోరాటం అప్పుడు, ఈ యుద్ధం చేస్తున్నప్పుడు నీవు మడమ తిప్పని పోరాటం చేయాలి. విజయమో వీర స్వర్గమో అన్నట్టు ఉండాలి. అంతేగాని ఆడు వచ్చేస్తున్నాడు, ఆ పక్క నుంచి వేస్తాడు, ఓట్లు వేస్తాడు, నువ్వు వేయలేవా, నువ్వు దద్దమ్మవా? అయితే దద్దమ్మలకు రాజ్యాధికారం హక్కులేదు, నువ్వు ఆనందించే హక్కులేదు. నీ అభిమాని గెలిచినప్పుడు నువ్వు ఆనందించే హక్కు నీకు లేదు దద్దమ్మకి. జో జీతా పోయి సికిందర్, అది గుర్తుపెట్టుకోవాలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డెఫినెట్గా ఏంటంటే ఒకటి మీరు అన్నట్టు తెలుగుదేశం వాళ్ళు మాత్రం భయాలు వేడాలి, వాళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్పాలి జగన్ చేస్తున్న అన్యాయాలు. కానీ వీళ్ళందరూ ఏంటంటే ఒక సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోతూ ఉంటారు అనమాట. మీరు అన్నట్టు ఇప్పుడు ఫ్రీ స్కీమ్స్ ఇచ్చామంటే ఆటో వాళ్ళది ఏమవుతారో అనుకుంటారు. అసలు ఈ రాజకీయ పరిణామంలో చూసుకుంటే మాత్రం కంపల్సరీ ఎక్కడైతే లార్జ్ బెనిఫిషరీస్ ఉంటారో అటు స్కీమ్స్ తెచ్చుకుంటూ వెళ్తాయి. కానీ వీటిల్లో కూడా డిఫెన్స్లోకి వెళ్ళిపోయి ప్రతిదాన్ని అతిగా ఆలోచించి దెబ్బతింటాలో తెలుగుదేశం ఒకటి కామన్ అయిపోయింది. అలాగే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కానీ ప్రజలు కానీ కొత్త సవాలు ఎక్కడ దొరుకుతున్నాయి అని చూస్తున్నారు. సో ఈ రాజకీయాలని ఎప్పటికప్పుడు కౌంటర్ చేసుకుంటే ఎఫెక్టివ్గా ముందుకెళ్ళిపోతే మాత్రం కొంచెం కష్టం అవుతుంది. సో మీరు చెప్పినట్టు ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు కూడా ఆ అవేర్నెస్ ఒకటి పెంచుకోవాలి, కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళాలి. సో ఇంకా 4 రోజులే టైం ఉంది కాబట్టి ఎక్కడ మీమాంసలు పోకుండా డెఫినెట్గా ఈ 4 వారాలు కూడా 100% కష్టపడితే మాత్రం విజయం సాధ్యం అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.